లక్నోలో జరిగిన సెకండ్ ఓడిఐ మ్యాచ్ లో ఇండియన్ ప్లేయర్స్ ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ని కుక్ అని కొట్టినట్టు కొట్టారు. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఎన్ ఇన్నింగ్స్, ప్యూర్ బ్యాటింగ్ పీక్ బై టీమ్ ఇండియా. స్టార్టింగ్ లోనే జైస్వాల్ అవుట్ అయ్యి పెవిలియన్ కి వెళ్ళగానే రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ని తగులుకున్నాడు. 29 బాల్స్ లో 49 రన్స్ చేసి అన్ఫార్చునేట్లీ వికెట్ అయితే ఇచ్చాడు. కానీ అవుట్ అవుతూ శుభ్మాన్ గిల్ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు కలిసి ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ని కుక్ అని కొట్టినట్టు కొట్టారు. ఏం కొట్టారు భయ్య. స్పెషల్లీ శుభ్మాన్ గిల్ యాజ్ ఎ కెప్టెన్ గా ఒక క్లాస్ బౌండరీ సెంచరీ చేసి ఇండియన్ టీమ్ కి యాజ్ ఎ కెప్టెన్ గా ఫస్ట్ సెంచరీ పూర్తి చేశాడు. అలాగే ఇషాన్ కిషన్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ టీమ్ కి ఒక ఆట ఆడుకున్నాడు, పిచ్చ కొట్టాడు. హాఫ్ సెంచరీ దాకా ఒక లెవెల్లో ఆడి హాఫ్ సెంచరీ తర్వాత గేర్ పెంచి పిచ్చ ఉతికాడు. 79 బాల్స్ లో 125 రన్స్ చేసి 14 4s and 7 6s. అలాగే శుభ్మన్ గిల్ 154 రన్స్ చేసి 22 4s and 2 6s తో ఈ మ్యాచ్ లో స్పెషల్ మూమెంట్ ఏంటంటే ఇషాన్ కిషన్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు సేమ్ ఓవర్ లోనే సెంచరీ పూర్తి చేసి ఒక మెమరబుల్ ఇన్నింగ్స్ లా మార్చేశారు. ఓవరాల్ గా థర్డ్ వికెట్ కి 224 రన్స్ డేంజరస్ పార్ట్నర్షిప్ పూర్తి చేసి ఆఫ్ఘనిస్తాన్ టీమ్ మీద 402 రన్స్ టార్గెట్ అయితే ఇచ్చారు. యాక్చువల్ గా ఈ 2 వికెట్స్ పడ్డాక స్కోర్ బోర్డ్ అయితే కొంచెం స్లో అయింది, లేదంటే ఈజీగా 450 రన్స్ కూడా అయిపోతుంది. అయితే స్కోర్ ని చేస్ చేయడానికి దిగిన ఆఫ్ఘనిస్తాన్ టీం 232 రన్స్ కి కొలాప్స్ అయింది. అలా ఇండియన్ టీం 170 రన్స్ తో లీడ్ చేసి గేమ్ గెలిచి ఈ సిరీస్ ని 2-0 తో లీడ్ చేసి. అయితే బౌలింగ్ అటాక్ కూడా ఈ గేమ్ లో స్పెషల్ అని చెప్పుకోవచ్చు. స్పిన్నర్స్ కి అయితే పెద్దగా వికెట్స్ దొరకలేదు, కానీ పేసర్స్ డామినెన్స్ ఈ మ్యాచ్ లో క్లియర్ గా కనిపించింది. స్టార్టింగ్ లో రన్స్ ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా మ్యాచ్ లోకి పేసర్స్ డామినెన్స్ కనిపించింది. హర్షదీప్ సింగ్ 9 ఓవర్స్ లో 45 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ప్రిన్స్ యాదవ్ 7 ఓవర్స్ లో 53 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. తర్వాత గునూర్ బ్రార్ 10 ఓవర్స్ లో 60 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ఈ మధ్యలో వాషింగ్టన్ సుందర్ కూడా ఒక వికెట్ అయితే దొరికింది. ఓవరాల్ గా 44.3 ఓవర్స్ కి ఆఫ్ఘనిస్తాన్ టీం ఆల్అౌట్ అయ్యి ఇండియన్ టీం కి విన్నింగ్ మూమెంట్ ఇచ్చింది. అయితే మ్యాచ్ లో ఎవరి బ్యాటింగ్ మీకు టాప్ క్లాస్ అనిపించింది అనేది కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.